ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వేడి వేడి పులిహోర అండి. పులిహోర అంటే నిమ్మకాయ పులిహోర. చూడండి ఎలా ఉందో, చూసారా? నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? రాత్రి మేము సరిగ్గా తినకపోవడం అండి. వర్షం వల్ల అన్నం సరిగ్గా తినబుద్ధి కాలేదండి. కరెంట్ లేకపోవడం ఒకటి, వర్షం పడడం ఒకటి, ఇందుకు కారణం. అన్నం మిగిలిపోయిందని 2 నిమ్మకాయలు పిండి ఇలా పులిహోర చేసి తింటున్నాం. సద్దన్నంతో పులిహోర సూపర్ కాంబినేషన్ అండి, బాగుంటుంది. కాకపోతే దీంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. సద్దన్నాన్ని పడేయకండి, ఎందుకంటే ఇవి చాలా రేట్ కదా, కాస్ట్లీ, బియ్యం రేట్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీ ఏది పడేయకుండా వేస్ట్ చేయకుండా సద్దన్నం ఉంటే దాంట్లో 2 టమాటాలు వేసి ఫ్రై చేసుకుంటే టమాటా రైస్ అవుతుంది. అదే 2 గుడ్లు కొట్టేసేసుకుంటే ఎగ్ రైస్ అవుతుంది. అదే 2 నిమ్మకాయలు పిండిస్తే చిత్రాన్నం అవుతుంది. అదే చింతపండు పులుసు పోసుకుంటే పులిహోర అవుతుంది. అదే కొంచెం పెరిగేసి కలిపి పోపు పెట్టుకుంటే దద్దోజనం అవుతుంది. ఈ సద్దన్నం వల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయండి మనకి. కాబట్టి మీరు తొందరగా అన్నాన్ని వేస్ట్ చేయకుండా, అన్నం ఉంటే ఇట్లా పులిహోరలు వెరైటీ టిఫిన్స్ చేసుకొని తినొచ్చు. ఓకేనా అండి? డన్.